మారింది. ఎస్ ఎగ్జాక్ట్లీ ఎస్ నరసింహ గారు. సో ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు, అది చెప్పండి. అండ్ అంతకంటే ముందు కూడా సో గతంలో కంటోన్మెంట్ భయం ఇంకా మిమ్మల్ని వెంటాడుతుందా? ఇప్పుడు కూడా అదే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ బీఆర్ఎస్ ఏమని అనుకుంటుందా? అండ్ ఇంకొకటి, మజ్లిస్ కూడా కాంగ్రెస్ కి ఇప్పుడు మద్దతు పలుకుతుంది కాబట్టి ఇంకా ఏమన్నా బీఆర్ఎస్ కాస్త భయపడుతుందా ఈ విషయంలో? మేము భయపడాల్సినటువంటి అవసరం లేదండి. మాకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల యొక్క పూర్తి ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నది. ఎందుకంటే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ అనేది ప్రజలకు పూర్తిగా తెలుసు. ఏదైతే ఎంఐఎం మజ్లిస్ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో అని చెప్తున్నారో డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు హైడ్రా అనేది ఒకటి ఈ యొక్క హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఏ విధంగా నిరుపేదలను ఇబ్బంది పెట్టింది, ఏ విధంగా వాళ్ళ యొక్క ఇండ్లు కూల్చేసిందో మీరందరూ వార్తా కథనాలలో చూపించారు, మేమందరం చూడడం జరిగింది. మరి ఎంఐఎం కు సంబంధించి వాళ్ళ మజ్లిస్ కు సంబంధించినటువంటి కట్టడాలు కూల్చేయలేదు కాబట్టే వాళ్ళు ఈ రోజు అభ్యర్థిని పెట్టలే, వాళ్ళు పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. దాంట్లో కొత్తగా చేసేది ఏం లేదు, వాళ్ళు పెద్దగా సహాయం చేసేది కూడా ఏం లేదు బీఆర్ఎస్ పార్టీకి గాని. అయితే నేనేమంటున్నానంటే, ఒక్కసారి ఈరోజు ఏదైతే నామినేషన్లు ఎక్కువ వేసినారో, ప్రధానంగా వేసిన వాళ్ళు త్రిబులార్ నిర్వాసితులు, ఉన్న రోడ్లను చక్కగా చేసే పరిస్థితి లేదు కానీ కొత్త రోడ్డుకు ఇంకేందో చేయనీకపోయి అక్కడ ఎకరం, ఇందాక మన విజయ్ కుమార్ అన్న గారు అన్నట్టు ఎకరా 2 ఎకరాలు అర్ధెకరా ఉన్నటువంటి వాళ్ళ యొక్క భూములను పూర్తిగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు విశ్రాంతంగా అంటే ప్రశాంతంగా ఉండాల్సినటువంటి సమయంలో వాళ్ళు ఆ ప్రశాంతతను వదిలేసుకొని వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. అదేవిధంగా విశ్రాంత ఉద్యోగులు ఏదైతే పైసలు జమ చేసుకున్నారు, ఆ పైసలు సరైన సమయంలో రాక వాళ్ళు ఉన్నటువంటి ఆస్తులను కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇట్లా పోతే రిజర్వేషన్ల యొక్క అంశం, మాల సంఘాల యొక్క రిజర్వేషన్ల అంశం అనుకోండి. అదే విధంగా ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్లు అని చెప్పి ఉన్నదో ఆ అంశాలు, ఇట్లా అంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. ఈ హామీలకు పూర్తిగా వ్యతిరేకంగా సరే అంటే మీరు చెప్తున్నారు హామీలకు సంబంధించి వ్యతిరేకత ఉందా లేదా అని, ఇవన్నీ విషయాలు చూస్తున్నాము. అది మీరు గట్టిగానే ప్రజలకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, అదంతా మేము కూడా చూస్తున్నాం. సరే, కానీ అంతకంటే ముందు అసలు ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్లు అడిగే ముందు ఏం చెప్తారు అసలు? ఈ గత 10 ఏళ్ల జూబ్లీ హిల్స్ లో, సరే మీరు ఈవెన్ మాస్ ఉంది, క్లాస్ ఉన్నాయి, 2 ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో చెప్పాలంటే. ఆ 2 ఏరియాలలో చూసినా కూడా చిన్న వర్షం పడ్డ రోడ్లు మునిగిపోతాయి. మీరు ఏం చేశారు ఇంతవరకు? డెవలప్మెంట్ లేవు. ఈ 10 ఏళ్లలో మీరు ఏం అడుగుతారు? ఒకవేళ కేసీఆర్ వర్షం పడ్డప్పుడు కేసీఆర్ అక్కడికి వస్తారా, మాట్లాడతారా ఓట్లు? నేనేమంటున్నానంటే, మీరు ఒక్కసారి వినాలి. డెఫినెట్ గా ఈ రాష్ట్రం తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి 10 సంవత్సరాలలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఈ హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి నిమ్స్ తరహాలో టిమ్స్ అనేటువంటి ఒక పెద్ద హాస్పిటల్ కూడా కట్టడం జరుగుతా ఉన్నది. అది ఇవన్నీ గత కేసీఆర్ హయాంలోనే జరిగినాయి. ఇవన్నీ వీళ్ళు వచ్చి 20 నెలల నుంచి వచ్చి వీళ్ళు ఏమి హామీలు ఇచ్చిర్రో ఆ హామీలను మొత్తం మర్చిపోయారు. వీళ్ళు ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టో ఏదైతున్నదో 42 పేజీలు 420 హామీలు ఇచ్చినారు, ఆ హామీలు మొత్తం మర్చిపోయారు. మీరు యాక్చువల్ మెయిన్ పాయింట్ మిస్ అవుతున్నారు. ఈవెన్ జీ తెలియ మొన్న గ్రౌండ్ కి వెళ్లి మాట్లాడడం జరిగింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు నవీన్ యాదవే చెప్పారు క్లియర్ గా, ఇక్కడ రోడ్లన్నీ మునిగిపోతున్నాయి అని చెప్పి క్లియర్ గా చూపిస్తే కూడా అక్కడ కృష్ణానగర్ ఐ థింక్ సో, నాకు అంత గుర్తుకులేదు కానీ ఆ రోడ్ అంతా పూర్తిగా మునిగిపోయింది. అసలు అప్పటికి ఇంకా వర్షం లేదు, ఏం లేదు, కానీ రోడ్ అంతా ఈదాలా నడవాలా తెలియని డైలమాలు ఉన్నారు. అది మీ ఏరియానే కదా, మరి అక్కడ మీరు ఎందుకు ఇంతవరకు డెవలప్మెంట్ చేయలేదు? అది గట్టిగా తీసుకెళ్తున్నారు. లేదు, వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక సందర్భాన్ని తీసుకొని ముందుకు పోతుండొచ్చు. కాకపోతే ఏంటంటే గతంలో జరిగినటువంటి పరిస్థితి, ఇప్పుడు తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపింది బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు. కానీ అక్కడ ఏదైతే ఆక్రమణలు జరిగినాయో, ఎక్కడైతే ఆ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తయారైందో అదంతా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అయింది. ఇవాళ కొత్తగా అయింది కాదు. ఇవాళ దాన్ని ఏ రకంగా సవరించాలి, ఏ రకంగా చేయాలనేటువంటి పరిస్థితి తోటి మేము ముందుకు పోతుంటేనే కదా, 10 సంవత్సరాలు మేము కష్టపడ్డందుకే కదా ఈ భాగ్యనగరం ఇంత బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు నమ్మి, అబద్ధపు మాటలు నమ్మి వాళ్ళకు అవకాశం ఇచ్చారు. లేకుంటే ఈ పార్టీకి ఈ సమయం వరకు జూబ్లీ హిల్స్ గానీ ఇంకా ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో ఈ హైదరాబాద్ నగరంలో చాలా బ్రహ్మాండంగా తయారయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉండే. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి మాటలను నమ్మి మోసపోయారు ప్రజలు. ఇప్పుడు ఆ 20 నెలల నుంచి వీళ్ళు ఏందో చేస్తారని చూస్తే ఏమీ చేస్తలేరు. సో తిరుగుబాటు అనేది
మళ్ళీ ప్రారంభమయ్యింది. ఆ తిరుగుబాటుకు నిదర్శనమే ఈ రోజు జూబ్లీస్ లో ఇన్ని నామినేషన్లు వేయడానికి కారణము. ఇప్పటిదాకా మన కాంగ్రెస్ అన్న శివకుమార్ గారు మాట్లాడుతున్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ చాలా ఎక్కువ ఉంటది అని. ఇప్పుడు స్వేచ్ఛ ఏ రకంగా ఉన్నదంటే మహిళా మంత్రులను అవమానపరిచేటువంటి స్థాయిలో వాళ్ళ స్వేచ్ఛ ఉన్నది. అదే విధంగా గన్ కల్చర్ తీసుకొని వస్తా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క వాటాల పంపకాల తేడాలు వచ్చి వాటి కోసం కొట్లాడుకుంటా రోడ్ల మీద తిరుగుకుంటా కొట్లాడేటువంటి పరిస్థితికి వచ్చేట స్వేచ్ఛ ఈరోజు వాళ్ళకు ఉన్నది. ఇంకా వీటన్నిటికంటే ఏంటంటే ఏదైతే పాత నాయకులు ఉన్నారో అంటే కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గౌరవం దక్కలేదు. టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఈ తెలంగాణ బాగుండే అని చెప్పి స్వయంగా వాళ్ళ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారే అన్నారు. ఇక అంతకంటే మీరు అంటున్నారు కదా మహిళా మంత్రులకే అసలు అవమానం జరుగుతుందని. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏ మహిళా మంత్రుల గురించి మాట్లాడుతున్నారు? 3 రోజుల క్రితమే చూసినాం కదా కొండా సురేఖ గారి గురించి. కొండా సురేఖ గారి ఎపిసోడ్ లో జరిగినటువంటి ఘటన వాళ్ళ స్వయాన వాళ్ళ కూతురే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మళ్ళీ తెల్లారంతా మేమంతా మాట్లాడుకుంటామని చెప్పి అంటే డీల్ సెట్ అయిపోయింది వాళ్ళకు. ముఖ్యమంత్రి గారికి కొండా సురేఖ గారికి ఏదైతే పంపకాలలో డీల్ ఉన్నదో ఆ డీల్ సెట్ అయిపోయింది కాబట్టి మేమంతా ఒకటే మళ్ళా మా కుటుంబము మా కథ అని చెప్తున్నారు. సో పరిస్థితి అంతా ఏముంది అని అంటే ఈరోజు తెలంగాణలో మంత్రులు ఎవరైతే ఉన్నారో ఏ మంత్రితో కొట్లాడుతుందో తెలుస్తలేదు. ఏ మంత్రి ఎవరితోటి వాళ్ళు ఇంకా 4 రోజులు చూస్తే బయటికి పట్టుకొని కొట్టుకునే పరిస్థితికి వచ్చేటట్టున్నది. నేను ఇవాళ శివకుమార్ గారిని ఒక విషయం అడుగుతాను. రాయదుర్గంలో మొన్న వీళ్ళు 170 కోట్లు 177 కోట్లు వేలం వేసినాము అని చెప్తున్నారు. 3,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టీవీలలో పత్రికలలో ఏదో పెద్దగా మేము గొప్ప కార్యాన్ని సాధించినామని చెప్పి వీళ్ళు చెప్పుకున్నారు కదా. మరి మీరు వేలం వేసేటువంటి మీ ప్రభుత్వ భూములకేమో 177 కోట్లు వస్తున్నాయని మీరు సంతోషపడుతున్నారు. మరి అదే ఫార్మా భూములకు కానీ త్రిబులార్ భూములకు కానీ అదే విధంగా ఇంకా ప్రజా ప్రయోజనాల కోసం ఏదైతే భూములు వాడుతున్నారో మరి వాళ్ళకి దాంట్లో 1% కూడా మీరు ఇయ్యనికి ఎందుకు వెనకపోతున్నారు? ఎందుకు ఇస్తలేరండి? ఇవాళ మీరు 170 కోట్లకు ఎకరా భూమి అమ్ముతున్నారు. అదే 1,70,00,000 రైతులకు ఎందుకు ఇయ్యలేకపోతున్నారు? మీరు ఎందుకు వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు? ఆ ఉన్న ఎకరా గుంజుకొని వాళ్ళని ఎందుకు రోడ్ల మీద పడేస్తున్నారు? ఏం అవసరం అండి? త్రిబులార్ అనేది గత ప్రభుత్వంలో ఒక దగ్గర అలైన్మెంట్ జరిగింది. ఈ రోజు మళ్ళీ మీరు కొత్త 4 సార్లు అలైన్మెంట్ మారవడానికి అవసరం ఏముందండి? ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒకసారి మార్చుతాడు, ఆ త్రిబులార్ ను అన్నదమ్ములు ఒకసారి మారుస్తారు, మంత్రులు ఒకసారి మారుస్తారు, ఉప ముఖ్యమంత్రి ఒకసారి మారుస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు అదే మీ శెల్కనా లేకపోతే మీ ఆకిలా లేకపోతే మీ యొక్క కళ్ళమా? ఈడికెళ్ళి ఆడికెళ్ళి ఈడికి మారవనీకి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే 1996లో కూడా ఫ్లోరైడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో నల్గొండల ఫ్లోరైడ్ నీళ్లు మేము తాగలేము, మేము చచ్చిపోతున్నామని చెప్పి ఆ రోజు కూడా ఈ రైతాంగం అంతా జలసాధన సమితి పేరుతోటి ఉద్యమం చేసి దాదాపు 480 మంది పోటీ చేసి ఆ రోజు కూడా 2019లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి నిజామాబాద్ లో కూడా ఒక ఎజిటేషన్ ప్రారంభమైతే ఆ రోజు కూడా 180 మంది వేసిరు. అదే విషయంలో లేదు నేను చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా కూడా 50 నామినేషన్లు వేసిరు వారణాసిలో. ఎంతటి వారైనా ఎంతటి రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా ఖచ్చితంగా ప్రజాగ్రహానికి గురి కావాల్సిందే. ప్రజల యొక్క ఆకాంక్ష కోసం పని చేయాల్సిందే. ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చడానికి ప్రభుత్వాలు పని చేయాలి. అంతేగాని వాటాలు పంచుకోనికే ఈ వాళ్ళ యొక్క ఆస్తులు కూడబెట్టుకోనికే పని చేయకూడదు. ఒక నిమిషం అండి శివకుమార్ గారు, సో ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ లో పూర్తిగా పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది, మరీ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో సరే అటు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఉన్నత వర్గం వాళ్ళు ఇద్దరు అధికంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏమడిగి ఓట్లు అడుగుతారు? అండ్ ఇంకొకటి ఇందాక మరి నరసింహ గారు చెప్పినట్లు మంత్రులే కొట్లాడుకుంటున్నారు, రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి అసలు. అండ్ ఇంకొకటి నెల రోజుల పై నుంచి కూడా మీ